బైబిల్ గ్రంథంలో ఎన్నో తరాలు దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు జీవించిన వారు, వారిని ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వినాలి, జాగ్రత్త వినాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మాటలు మనం వింటూ ఉంటాం. వారు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లుగా చేశారు వాళ్ళు. అందుకే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబుల దేవుడా అని పలు భక్తులు వారి పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ వారి దేవుడవు నువ్వు, మా దేవుడవు నువ్వే అని ఆయనని ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మన తరములోన మనం ఎలా ఉన్నాం? మన తరములోన వారి తరాలలాగా గడిచాయి, ఇప్పుడు ఉన్న ఈ తరములో మనం ఎలా ఉన్నాం? కొన్ని విషయాలు బైబిల్ గ్రంథము నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని చదివితే మరియమ్మ తల్లి గారి గురించి అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక. జాగ్రత్త వినండి మాట. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. దేవునికి స్తోత్రం చెబుతాం అందరం. మరియమ్మ తల్లి గారు చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. యేసు ప్రభు వారు తల్లి అయిన మరియమ్మ గర్భమందు జన్మించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరియమ్మ తల్లి గారిని ధన్యురాలు అని మనం చెబుతూ ఉన్నాం. అన్ని తరముల వారు ధన్యురాలు అని చెబుతూ ఉన్నారు. ఈరోజు జాగ్రత్తగా విన్నాం. 2000 సంవత్సరాల క్రితం పలికినటువంటి ఆ మాట ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రైస్తవుల నోట్లో మరియమ్మ తల్లి గారు ధన్యురాలు అని అంటూ ఉన్నాం. ఎందుకనంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఒక సృష్టికర్త అయిన దేవుడు ఆమె గర్భములోన జన్మించటము ఎంతో అద్భుతం. ప్రపంచంలో ఎంతమంది కన్యకలు లేరు, కానీ ఆ కన్యకైనటువంటి మరియమ్మను ప్రభువారు ఎన్నుకొని ఆమె ఒడిలో ఆయన జన్మించటాన్ని బట్టి అన్ని తరముల వారు ధన్యురాలంటూ ఉన్నారు. కనుక ఈ తరములోన మరి మనల్ని ఏమంటున్నారు సమాజం? మనల్ని ఏమంటుంది సమాజం? మనల్ని ధన్యురాలంటున్నారా? మన తరములోన మంచోళ్ళు అంటున్నారా మనల్ని? మనలోన మంచితనం అంటూ ఉందా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎక్కడంటమ్మా? కన్నుల్లో ఏమి లేదంట? చెప్పాలా? కళ్ళకే దేవుని భయం లేనప్పుడు ఈ ఒంటికి ఏం భయం ఉంటుంది? అర్థమైందా? కళ్ళకే దేవుని భయం లేనప్పుడు ఈ ఒంటికి లేకుంటే ఈ బాడికి ఏమైనా భయం ఉంటుందా? రండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఏమో వింటున్నారా? నీవు నీ కుమారుడు
నీ కుమారుడు ఎవరికి భయపడాలంటున్నారు? నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. పెద్దలు ఒక సామెత అంటుంటారు, అన్ని తల్లి బుద్ధిలో వచ్చినాయిరా ఈ పిల్లకి, అన్ని తండ్రి బుద్ధిలో వచ్చినాయిరా వీనికి అంటుంటారు. చూడండి, చెట్టు మంచిదైతే మంచి ఫలాలు ఫలిస్తుందట, చెట్టు చెడ్డదైతే చెడు ఫలాలు ఫలిస్తుంది. ఉదాహరణకు ఒకసారి ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి దేవాది దేవుడు యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటి తిని, కానీ అది కారు ద్రాక్షల కాయుటకు కారణం ఏంటి? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఆయన నాటితే శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాల్సింది పోయి కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాసిందంట. అది ప్రభు ఈ మాటను బాధతో వ్యక్తపరుస్తున్నాడు. శ్రేష్టమైన వ్యక్తిగా నేను చేస్తే, చూద్దాం అన్నమాట. ప్రసంగి గ్రంథం 29వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను తెలుసుకుంటుని, ఏమనగా జాగ్రత్త వినాలి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవుని పుట్టించటం ఎంతో యథార్థంగా పుట్టించాడంట. అయితే యథార్థంగా పుట్టించినటువంటి ఆ మనుష్యులో యథార్థత కోల్పోయి వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారి కన్నుల ఎదుట దేవుని భయము లేకుండగా, ఈ లోకములో కనీసము దేవుడు చూస్తున్నాడు కదా అనే ఆలోచన కూడా లేకుండా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములు అంటున్నాడు, నీవు నీ కుమారుడు నీ కుమారుడు నీ దేవునికి భయపడండి. దేవునికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడు నిన్ను, నువ్వు మాట్లాడే మాటలు చూస్తున్నాడు, నువ్వు చేసే పని చూస్తున్నాడు, నువ్వు నడిచే నడక చూస్తున్నాడు ఆయన.